ఒకప్పట్లోనే సిద్దిపేట ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఇప్పుడు హరీష్ రావుని మైనంపల్లి హనుమంతన్న పొట్టు పొట్టు కొట్టిండు. నేను చెప్తే నమ్మరు కదా, ఒకసారి వీడియో చూడండి. అలాగే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అసలు ఎందుకు కొట్టచ్చు, ఇలాంటి కారణాలు, ఇలాంటి తప్పులు చేస్తే కొట్టచ్చు. ఒకసారి వీడియో కంప్లీట్గా చూడండి, మీకే అర్థమవుతుంది. మెదకుల పార్టీ విస్తరణ కోసం పనిచేస్తే మమ్మల్ని దెబ్బలు కొట్టిండు హనుమంతరావు గారు. మైనంపల్లి హనుమంతరావు గారు హరీష్ రావుని దెబ్బలు కొట్టిండు. హరీష్ రావుని కొట్టిండా? హరీష్ రావుని కొట్టిండు. నాకే చెప్పుకున్నాడు, అన్న నన్ను దెబ్బలు కొట్టిండు మన పార్టీలోకి తీసుకొచ్చుకున్నాడు. ఏం చేస్తాం ఇప్పుడు మామే అంటే డైరెక్ట్ కొట్టిండా హరీష్ రావు? డైరెక్ట్ మైనంపల్లి హనుమంతరావు హరీష్ రావుని కొట్టిండు, దెబ్బలు కొట్టిండు. నాతోనే చెప్పిండు. అంటే అప్పుడు ఇంత బలంగా లేడు హరీష్ రావు? మైనంపల్లి హనుమంతరావుతో ఇవాళ కూడా గెలవలేడు హరీష్ రావా? మైనంపల్లి హనుమంతరావు పర్సనాలిటీకును హరీష్ పర్సనాలిటీ ఎత్తు సమానమే ఉంటారు కావచ్చు, కానీ ఆయన ఫైల్ వన్ మైనంపల్లి హనుమంతరావు, ఆయన ఫైల్ వన్ అనేక సాధక బాధక. అసలు హరీష్ రావును ఎందుకు కొట్టిండు హనుమంతన్న? ఎలాంటి పనులు చేస్తే కొట్టిండు? ఇక్కడ మోస్ట్ ఫోన్లు చేస్తుంటే చాలా మంది ఇక్కడనే ఉన్నట్టు చెప్తున్నా, బయట ఉన్న ఓట్లు ఇంకా ఒక ఐడెంటిఫై చేయాలి. మన మెదక్ జిల్లా ఇద్దరు పోతే ఎర్రగడ్డలో ఇట్లా మంచి వీడు రాకపోతే మెదక్ జిల్లా వాళ్ళందరూ ఉండి లీడ్ చేయలేదంటే నా ఇజ్జత్ పోతుంది, నీరు పోతుంది. దాదాపు 4,000 ఓట్లకు 3,000 చిల్లర దాకా మాకు అడ్రస్ దొరికాయి, ఫోన్ నంబర్లు దొరికాయన్న మాకు. పాయింట్ ఏంటంటే మీకు 4,000 3,000 అవుతున్నాయి, ఇంకో 900 అప్పుడే దొరకలేదు కదా. అవును, అడ్రస్ ఉందన్న, మనుషులు దొరుకుతారు, అడ్రస్ ఉంది. మనుషులు 900 దొరకలేరు, ఆ అడ్రస్ కు పోయి అడ్రస్ లో మనుషులు లేరు. ఆ 900 ఏవైతే మీకు దొరకలేదో ఆ లిస్ట్ సపరేట్ చేసి కృష్ణకి చేయగలరు. ఆ 900 ఆ ఓటర్ లిస్ట్ లోనే పిక్ చేసి అన్నకి ఇచ్చేస్తాను. సపరేట్ ఇంకో ఓటర్ లిస్ట్ తీసుకో, సపరేట్ ఇంకో ఓటర్ లిస్ట్ తీసుకో. దొరకని ఓటర్ నాట్ ఐడెంటిఫైడ్ NI అని పిక్ చేసి NI రాసి అన్నకి ఇచ్చేస్తే అన్న ఏంటి, అది ముస్లిం అనుకో ముస్లిం వాళ్ళని తోలుతాడు, హిందూ అనుకో హిందూ వాళ్ళని తోలుతాడు, మేల్ అనుకో మేల్ తోలుతాడు, ఫిమేల్ అనుకో ఫిమేల్ తోలుతాడు. యూ ఐడెంటిఫై ఇన్ ద ఓటర్ లిస్ట్ NI రాసి చేయండి. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. ఇలాంటి పనులు చేస్తుండు హరీష్ రావు. కింగ్ మేకర్ ఎందుకు అవుతావా నువ్వు? నా బొంగులో మేకర్ అవుతావు. ఇట్లా దొంగ ఓట్లు వేయించావని కింగ్ మేకర్ ఎందుకు అంటారు? అసలు నీ మీద నమ్మకం లేకనే హనుమంతన్నను కేసీఆర్ గారు అది పార్టీలోకి తీసుకుంటారు. హైదరాబాద్లో పట్టు లేని కేసీఆర్కు పట్టు రావడం కోసమే హనుమంతన్నను మీ పార్టీలోకి తీసుకుంటారు. ఈ పూర్తిగా పట్టు వచ్చిన తర్వాత హనుమంతన్నకు టికెట్ ఇచ్చి మల్కాజ్గిరిలో మెదక్ల రోహిత్ అన్నకు టికెట్ ఇవ్వకపోతే రాజకీయాలను పక్కన పెట్టి మైనంపల్లి హనుమంతన్న రోహిత్ అన్నని గెలిపించుకోవడానికి మొత్తం ఇక్కడ ఫోకస్ చేయడం వల్ల నువ్వు దొంగోట్ల కథలు అక్కడ మల్కాజ్గిరిలో హైదరాబాద్లో వాడి అక్కడ ఎమ్మెల్యేని గెలిపించుకోగలిగినావు.